భాగవత రచనా ప్రారంభస్థుతిలో చోటు చేసుకున్నది శ్రీకృష్ణ పరబ్రహ్మమూర్తి. పోతన ధ్యానించింది పరమేశ్వరమూర్తి. ఇప్పుడు ఆయనకు దర్శనమిచ్చింది సీతాసమేతుడైన శ్రీరామచంద్రమూర్తి. ఇది పోతన సమన్వయసార దృష్టి. ఆ శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చి, నేను రామభద్రుండా మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెనింగుసేయుము నీకు భవబంధంబులు తెగును అని తీయగా ఆనతీయగా సమున్మీలిత లోచనుడై పోతన పలికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుండు, అటనే పలికిన భవహరమగును, అట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనా తమ్మిచూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతూ.